దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నేను బెన్నీ ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతా ఉన్నాను. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం గురించి, అలాగే మరి ఇక్కడున్న మన భారతీయులకు గాని, మరి ఇతర దేశస్తులకు గాని, ఇజ్రాయెల్ దేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి కొన్ని విషయాలు మీ అందరితోటి పంచుకోవాలని చెప్పి మరి ఈరోజు లైవ్‌కి రావడం జరిగింది. అయితే లైవ్ ముందే ఇవ్వాలసల. అంటే అంతగా మరి యుద్ధం పెద్దదవ్వదు. కొంచెమే కదా అని అనుకున్నాం గానీ, మరి ఇది రోజు రోజుకి భీకర రూపం దాలుస్తా ఉంది గాబట్టి, కొన్ని విషయాలు మన ప్రాంతంలో నుంచి చాలా మంది ప్రజలు మరి ఇజ్రాయెల్ దేశంలో జీవనోపాధి నిమిత్తం పని చేసుకుంటా ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తా ఉన్నారు కాబట్టి, వాళ్ళ యొక్క కుటుంబీకులు గాని, ఇంటి దగ్గర ఉన్నటువంటి మన బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా మరి కలత చెందుతూ, కలవరపడుతూ, ఆందోళనలో ఉన్నారు అన్న ఉద్దేశంతోటి మరి కొన్ని విషయాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి మీ అందరికి కూడా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు లైవ్ చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే మరి ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో క్రిందటి వారం 13వ తారీఖు నుంచి యుద్ధం ప్రారంభమైంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే బుధవారం రాత్రి ఇజ్రాయేలీ ఎయిర్ డిఫెన్స్ వాళ్ళు మరి ఇరాన్లో ఉన్నటువంటి ఆయుధ కర్మాగారాలని వాళ్ళు తయారు చేస్తున్నటువంటి బాంబు పరిశ్రమలు ఏవైతున్నాయో వాటిని అలాగే మరి అక్కడ ఉన్నటువంటి మిలిటరీ బేస్‌లని కూడా మరి వీళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ విషయం అంతకుముందు ఎవరికీ తెలీదసలు ఈ విషయం. వీళ్ళు దాన్ని పాడు చేసేంత వరకు, నాశనం చేసేంత వరకు కూడా మరి ఈ విషయం ఎవరికీ తెలీదు. చాలా సీక్రెట్ ఆపరేషన్ చేశారు. అయిన తర్వాత మరి లక్షవారం ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి మరి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మరి సైరన్ మోగటము, ఇక్కడ మరి వాళ్ళు బాంబులేయటము జరుగుతా వచ్చింది. ఏంటి విషయం అని మరి వివరాల్లోకెళ్తే మరి వీళ్ళు ఇరాన్‌లో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్‌లని వీళ్ళు నాశనం చేయటము. మరి వాళ్ళ యొక్క మిలిటరీ బేస్‌నేంటి, వాళ్ళ యొక్క మిలిటరీ అధికారుల్ని, కొంతమంది నాయకుల్ని మరి వీళ్ళు చంపడము జరిగింది. ఇదంతా కూడా మనం న్యూస్‌లో చూసుకుంటానే వచ్చాము. అయితే ఆ రోజు నుంచి అంటే గురువారం నుంచి ఈ రోజు వరకు కూడా ఇంచుమించు వారం అయింది. ఈ రోజు కూడా గురువారమే కాబట్టి గురువారం వరకు కూడా మరి భీకరంగా యుద్ధం రోజు రోజుకి పెరుగుతా వచ్చింది. అయినప్పటికీ మరి దేవుని కృప వలన దేవుడు ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడుకుంటా వచ్చాడు ప్రతి విషయంలోనూ కూడా. ఎంత భయంకరమైనటువంటి బాంబులు వాళ్ళు ప్రయోగిస్తున్నప్పటికీ వీళ్ళు దాన్ని తెలివిగా మరి ఎదుర్కొంటూ అవి వీళ్ళకి ఎక్కువగా హాని చేయకుండా, ఎక్కువగా వీళ్ళకి నష్టం కలిగించకుండా మరి వాటిని ఆపుకుంటా వచ్చారు. అయితే నిన్నటి నుంచి వాళ్ళు మొన్నటి వరకు ఏం చేశారంటే బాలిస్టిక్ బాంబులు ఇవి ప్రయోగించారు. వాటిని కూడా మరి వీళ్ళు ఎదుర్కోవటము, వాటిని కూడా మరి వీళ్ళు పేల్చేయటము జరుగుతా వచ్చింది. అయితే నిన్నటి నుంచి వీళ్ళు ఏం చేశారంటే సూపర్సోనిక్ మిసైల్స్, తర్వాత వేరే వేరే మిసైల్స్ వీళ్ళు ప్రయోగించటం మొదలుపెట్టారు ఎవరో ఇరాన్ నుంచి. అవి మరి నిన్న చాలా భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ రోజు ఉదయం అయితే మరి 4 ప్రాంతాల్లో అధికంగా మరి ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టం అయితే చాలా తక్కువ గాని ఇంచుమించు ముగ్గురు, నలుగురు చనిపోయారు. కాకపోతే ఆస్తి నష్టం అయితే మాత్రం చాలా ఎక్కువగానే జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ఇరాన్ బాంబు దాడిలోను బెయిర్షెబాలో ఉన్నటువంటి ఆహ్, సెరోకో హాస్పిటల్‌ని వీళ్ళు టార్గెట్ చేసి మరి దాని మీద బాంబు వేసినప్పుడు మరి బాంబు డైరెక్ట్‌గా హాస్పిటల్ మీద అయితే పడలేదు గానీ, ఆ హాస్పిటల్‌కి దగ్గరలో ఉన్నటువంటి కాంపౌండ్‌లో ఆ బాంబు పడటం వలన మరి దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా మరి విచ్ఛిన్నమైపోవటం జరిగింది. అలాగే మరి రమత్ గాన్‌లో ఆహ్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర మరి వీళ్ళు బాంబు అక్కడొకటి పేలటం, అక్కడ కూడా మరి చాలా ఆస్తి నష్టం జరగటం జరిగింది. అలాగే పొలంలో ఈరోజు 4 ప్రాంతాల్లో మరి ఎక్కువగా నష్టమైతే జరిగింది ఇజ్రాయెల్ దేశంలో. ఇన్ని రోజుల నుంచి జరిగిన యుద్ధంలో ఈ రోజే మరి చాలా ఎక్కువగా మరి వీళ్ళు నష్టపోవటం జరిగింది. అయితే దీనికి ముందు ఒక 3 రోజులు, 4 రోజుల ముందు ఏం జరిగిందంటే హైఫాలో టార్గెట్ చేసి హైఫాలో బాంబు పడినప్పుడు మరి అక్కడ ఒక కుటుంబానికి చెందినటువంటి ఒక 5గురు చనిపోవటము, మరొక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఒక నలుగురు చనిపోవటం, ఇంచుమించు 9 మంది హైఫాలో చనిపోయారు.
అదే సమయంలో మరి ఇక్కడ హోలోన్‌లో కూడా అదే రోజున మరి వీళ్ళు బాంబులు వేయటము, ఇరాన్ వాళ్ళు బాంబులు వేయటం, అక్కడ కూడా మరి కొంత ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఆహ్, బతియాంలో, బతియాంలో అయితే చాలా ఎక్కువగా జరిగింది. అక్కడ కూడా మరి ఆ రోజు బాంబు పడటం వల్ల అక్కడ కూడా మరి ఎక్కువగా ఆస్తి నష్టమే జరిగిందని చెప్పుకోవాలి. ఈ పరిస్థితులన్నీ చూసుకుంటా వస్తా ఉంటే దేవుడు ఎంతగానో మరి యొక్క ఇస్రాయేల్ దేశాన్ని కాపాడుకుంటా వస్తా ఉన్నాడు. అలాగే ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా కాపాడుకుంటా వస్తా ఉన్నాడు. కేవలం ఇజ్రాయెల్ దేశమనే కాదు గానీ, అటు ఇరాన్ దేశంలో కూడా ప్రజల్ని దేవుడు కాపాడుతా ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వీళ్ళు కేవలం ఏదైతే ప్రపంచానికి ప్రమాదకరమైంది ఉందో దాని మీదే ఇజ్రాయేలీలు టార్గెట్ చేశారు. ఎక్కడ? ఇరాన్ దేశంలో. ఇరాన్ దేశంలో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, వీళ్ళు ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి అధికారులు ప్రపంచానికి చెప్తున్నది ఒకటి, వాళ్ళు ఇంటర్నల్ గా చేసేది వేరొకటి. ఇంటర్నల్ గా చేసేది ఏదైనా సరే అది అంతగా ప్రజలకు తెలియకపోవచ్చు. లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే తెలిసి కనమ వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఇజ్రాయెల్ వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎలా ఉంటదంటే, ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ముందు వచ్చినటువంటి మంచి లక్షణం ఏంటంటే, ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని, ప్రతి ఒక్కరి యొక్క మనుగడను, వాళ్ళ యొక్క కదలికల్ని వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చాలా తెలివిగా నేగ్గా మనం అనుకుంటాం, పట్టించుకోవట్లేదు కదా అని అనుకుంటాం. కానీ మనల్ని చూసి చూడనట్టుగానే మొత్తం స్కాన్ చేస్తారు. ఇలా అంత తెలివి దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ఆ తెలివితేటలతోటి వీళ్ళు ఏం చేశారంటే, ముందుగానే ఇరానోడు ఏదైతే ప్రపంచానికి హాని చేయాలని చెప్పి తలపెట్టి వాడు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని ప్రపంచానికి చెప్పింది ఒకటే, వాడు చేసేది ఒకటైతే ఏదైతే చేస్తా ఉన్నాడో దాన్ని వీళ్ళ ముందుగానే పసిగట్టి, మరి ఇరాన్ దేశం వలన ఎప్పటికైనా సరే ప్రపంచానికి, అన్ని దేశాలకి, కేవలం ఒక ఇజ్రాయెల్ కోసం అయితే వీళ్ళు ఫైట్ చేయట్లేదు. ప్రస్తుతం వీళ్ళు ఫైట్ చేసేది ఏంటంటే, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బలహీనమైన దేశాలు చాలా ఉన్నాయి మన యొక్క భూమి మీద. ఈ బలహీనమైన దేశాలకి, ఈ అన్నిటికి కూడా ప్రమాదం ఇరాన్ వల్ల పొంచి ఉంది కాబట్టి దాన్ని ఏమైనా సరే ఆపాలన్న ఒక ఉద్దేశంతో మరి వీళ్ళు మరి ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది మొన్న లక్షవారం రోజున. మరి ఆ దాడిలో ఇంచుమించు చాలా వరకు కూడా మరి వీళ్ళు నాశనం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క తయారు చేసే బాంబులనేంటి, ఫ్యాక్టరీలనేంటి, వీటన్నిటిని కూడా వీళ్ళు నాశనం చేయడం అనేది జరిగింది. ఇరాన్‌లో ముఖ్యంగా వాడు చేస్తున్నది ఏంటంటే, అధికంగా అవసరానికి మించి అధికంగా యురేనియంని నిల్వ చేసుకోవడము, తర్వాత ఈ యొక్క బాంబులు తయారు చేయడానికి, బాంబుల కోసము కావాల్సినటువంటి మెటీరియల్ అన్ని కూడా మరి ఎక్కువగా అన్నమాట. ఎక్కువగా ప్రొడ్యూస్ చేసుకుని చాలా ఎక్కువగా బాంబులు ఇవన్నీ కూడా తయారు చేసుకుని పెట్టుకున్నాడు. మరి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏముందో తెలియదు గానీ, మరి దేవుడు వీళ్ళతో మాట్లాడినట్టుగా వీళ్ళు ముందుగానే దాన్ని పసిగట్టి, వీడి వల్ల ఎప్పటికైనా సరే ప్రపంచానికి ప్రమాదం అన్న ఉద్దేశంతోటి మరి వీళ్ళెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క బాంబు పరిశ్రమలన్నిటిని కూడా మరి వీళ్ళు నాశనం చేశారు. చాలా మంది అనుకుంటున్నారు ఇజ్రాయెల్ నుంచి విమానాల్లో ఎళ్లి, అదే యుద్ధ విమానాల్లో ఎళ్లి అక్కడ నాశనం చేసేసారని అనుకుంటున్నారు. కానీ నిజానికి అది కాదు. వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ సంస్థ చాలా కాలం నుంచి కూడా అక్కడ పనిచేస్తా ఉంది. ఎవరికీ తెలీదు. వాళ్ళ పేర్ల మీద ఎవరైతే ఇరానియన్లు ఉన్నారో, ఇరాన్ దేశస్తులు ఉన్నారో వాళ్ళ పేరు మీదే వీళ్ళు లైసెన్సులు తీసుకుని, వాళ్ళ పేరు మీదే మరి వీళ్ళు అక్కడ కొన్ని ఫ్యాక్టరీల కింద, లేదంటే కొన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఫ్యాక్టరీల కింద వీళ్ళ లైసెన్సులు తీసుకుని అక్కడే కొంతకాలంగా ఉంటూ ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు గమనించి మరి ఎప్పటికప్పుడు దాని మీద వాళ్ళు పరిశోధన చేస్తా ఉన్నప్పుడు విషయాలన్నీ తెలిసిన తర్వాత కరెక్ట్ గా ప్రజలకు ఎవ్వరికి కూడా హాని కలగకుండా ఎక్కడైతే ప్రమాదం ఉందో ఆ యొక్క ప్రదేశాన్ని మాత్రమే వీళ్ళు పాడు చేయడం జరిగింది ఇజ్రాయేలీలు. కానీ ఇప్పుడు ఇరాన్ వాడు చేస్తున్నది ఏంటంటే, ఈడికి నీతి లేనివాడు అని మనం చెప్పాలంటే, అసలు నీతి లేనివాడు, యుద్ధ నీతి లేనివాడు. ఈ యుద్ధ నీతి లేకపోవడం వల్ల ఈడు ఏం చేస్తున్నాడంటే, ఆడికి బాంబులు ఈటెలతో వేసేస్తున్నాడు బాంబులు. ఆడి ఇష్టం వచ్చినాడు అనమాట. ఇంకా మనకు వర్షం వచ్చినప్పుడు వర్షం చినుకులు ఎలాగైతే మన మీద పెడతాయో ఆ విధంగా వీడు ఇజ్రాయెల్ దేశం మీదకి బాంబులు వేస్తా ఉన్నాడు. అయినప్పటికీ వీళ్ళు తెలివిగానే వాటన్నిటిని కూడా ఎదుర్కొంటా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. మహా అయితే మన ఈస్ట్ గోదావరి అంత ఉంటదేమో. ఇజ్రాయెల్ ఆ చివరి నుంచి చివరికి 6 గంటల ప్రయాణం, కరెక్ట్ గా ఆ చివరి నుంచి చివరికి ప్రయాణం చేస్తే 6 గంటలు 7 గంటల ప్రయాణము. ఇజ్రాయెల్ అంత చిన్న దేశం అనమాట. ఈ ఇజ్రాయెల్ ని తీసుకెళ్లి ఇరాన్ లో పెడితే ఇంచుమించు 60 సార్లు 60 దేశాల కింద పెట్టొచ్చు. అంత పెద్దది ఇరాన్ దేశం. వాడు అంత పెద్ద దేశం అయినప్పటికీ ఈ ఇజ్రాయెల్ ని ఎదుర్కోలేక ఇజ్రాయెల్ విషయంలో
చాలా, చాలా అంటే చాలా ఎక్కువగా మరి వాడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దేశాన్ని పాడు చేయాలి, దేశాన్ని నాశనం చేయాలని. మరి ఇప్పటి వరకు కూడా అదే జరిగింది. ఇప్పటికీ కూడా మరి వాడి ఇష్టానుసారంగా బాంబులు వేస్తా ఉన్నాడు. రకరకాల బాంబులు ఏంటంటే వింత వింత బాంబులన్నీ కూడా ప్రయోగిస్తున్నాడు. మరి ఎప్పుడు కనీసం బుల్లెట్ కూడా చూడని మనుషులు ఈ రోజు రకరకాల బాంబులన్నీ చూస్తున్నాం ఇక్కడ ఇజ్రాయెల్‌లో ఉండి. ఏదేమైనప్పటికీ మరి దేవుడు మంచి తెలివిని, జ్ఞానాన్ని ఇజ్రాయేల్‌కి ఇచ్చి కేవలం వాళ్ళ ప్రజల్ని కాకుండా మరి ప్రజలందరినీ కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో పనిచేస్తున్నటువంటి ఇతర దేశస్తులందరినీ కూడా వాళ్ళతో పాటు సమానంగా చూసుకుంటూ, వాళ్ళతో పాటు జాగ్రత్తలు చెప్పుకుంటూ, వాళ్ళతో పాటు జాగ్రత్తగానే చూసుకుంటా ఉన్నారు. ఎప్పటికప్పుడు మరి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఇక్కడ బిల్డింగ్ కన్‌స్ట్రక్షను పని వాళ్ళేంటి, తర్వాత ఇంటిల్లో పనిచేసే వాళ్ళేంటి, కేర్ గివర్ వర్కర్స్ ఏంటి, తర్వాత ఐటీ వర్కర్స్ ఏంటి, వీళ్ళందరికీ కూడా మరి ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు శ్రద్ధగా చూసుకుంటూ, వాళ్ళందరి విషయంలోనూ కూడా వీళ్ళు కేర్ తీసుకుంటా ఉన్నారు. అతి ప్రాముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే బాంబుల విషయంలో మరి మొన్నటి వరకు కూడా జరిగింది ఏంటంటే వాళ్ళు బాంబులు ప్రయోగించినప్పుడు మనకి 10 నిమిషాల ముందే మన మొబైల్ కి అలర్ట్ వస్తా ఉండేది. 10 నిమిషాలు కరెక్ట్ గా ఆ అలర్ట్ వచ్చిన తర్వాత 10 నిమిషాల లోపల సైరన్ మోగుతుంది. సైరన్ మోగిన 1 నిమిషము 2 నిమిషాల్లో మరి బాంబులు పేలుతాయి. ఇది లెక్క అనమాట. అయితే ఈ అలర్ట్ వచ్చిన వెంటనే మరి దగ్గరలో ఉన్నటువంటి బంకర్‌లోకి వెళ్ళిపోయి జాగ్రత్తగా మరి ఆ ప్రాంతంలో ఉండడము. తర్వాత మరి సైరన్ వచ్చిన తర్వాత బాంబులు పేలిన తర్వాత మరలా 10 నిమిషాల తర్వాత మళ్ళీ వాళ్ళే మెసేజ్ పెట్టడం. మెసేజ్ పెట్టిన తర్వాత ఇప్పుడు సేఫ్టీ అయితే గనక మళ్ళా బంకర్‌లోంచి బయటకొచ్చేసి మన పనులు మనం యథావిధిగా చేసుకోవటానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మరి మన వేరే దేశస్తులు ఎవరికి కూడా ఇక్కడ ఈ యొక్క యుద్ధం వలన ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు. కాకపోతే కేవలం రెస్టారెంట్లు, హోటల్లో తర్వాత ఇవి బయట ఎక్కువ ఎక్కడైతే జనం ఎక్కువగా ఉంటారో వాటిని మాత్రం క్లోజ్ చేయడం జరిగింది. ఇంచుమించు వారం రోజుల నుంచి ఏవి కూడా పనిచేయట్లేదు. కేవలం సూపర్ మార్కెట్లు మాత్రం ఒకటే తెరుస్తున్నారు ఈళ్ళు. అది కూడా ఏంటంటే మనకు ఫుడ్డు, ఆహారం ఈ సరుకులన్నీ కావాలి. ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కావాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కేవలం ఈ సూపర్ మార్కెట్లు ఇవి మాత్రమే తెరుస్తా ఉన్నారు. అవి కూడా మరి టైం టు టైమ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు. అక్కడ కూడా ఎక్కువగా క్లౌడ్ లేకుండా మరి వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఈ యొక్క యుద్ధ వాతావరణంలో మరి ప్రాముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించి మన ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రజలందరూ కూడా దేవుని దయ వల్ల క్షేమంగానే ఉన్నారు. అందరూ కూడా మరి కొంతమందికి పనులు ఉన్నప్పటికీ, కొంతమందికి పనులు లేకపోయినప్పటికీ ప్రస్తుతం అందరూ కూడా బాగానే సర్వే అవుతున్నారు. అంతేకాకుండా మరి మన ఇండియన్ ఎంబసీ కూడా మరి ఈ విషయంలో చాలా వరకు కూడా మరి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తూ ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే గనక వాళ్ళు వెంటనే మరి ఇండియన్ ఎంబసీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకున్నట్లయితే మరి వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళ కోసం సెపరేట్ గా ఫ్లైట్ ఏర్పాటు చేసి వీళ్ళందరినీ పంపించడానికి కూడా మరి ఇండియన్ ఎంబసీ సిద్ధంగా ఉంది. అలాగని చెప్పి ఏదో ప్రమాదం ఉంది లేదంటే ఎవరికైనా ఏదైనా హాని ఉందని అలాగని ఏమీ లేదు. కానీ ఎవరైనా కొంత భయపడి మేము సర్వే అవ్వలేము, ప్రస్తుత కాలంలో మేము సర్వే అవ్వలేము, ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత కొన్ని రోజులు సెలవుకి రావాలని అనుకున్నా కూడా మరి వెళ్ళొచ్చు, రీ ఎంట్రీ తీసుకుని వెళ్ళొచ్చు. తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు కూడా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ లో పనిచేస్తా ఉన్నాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఏంటి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మరి వర్క్ ఫ్రమ్ హోమ్ లో వర్క్ చేస్తా ఉన్నాయి. ఏ విధమైన సర్వీస్ కి కూడా ఇక్కడ మరి ప్రస్తుతానికి ఆటంకం అయితే లేదు. కాకపోతే కేవలం ఈ యొక్క ఇరాన్ దేశం వలన పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని మరి వీళ్ళు ఆపాలని చూస్తా ఉన్నారు కాబట్టి దానికోసం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారు. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగట్లేదని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికక్కడ మనకి ఇంచుమించు ఒక 500 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్లు మనం ఉండే ప్రాంతానికి దగ్గరలో ఎక్కడో ఒక దిక్కున కంపల్సరీ బంకర్ ఉంటది. అది కాకుండా మరి వీళ్ళ ఇళ్లలో కంపల్సరీ స్ట్రాంగ్ రూమ్ అనేది ఒకటి ప్రత్యేకంగా ఒక స్ట్రాంగ్ రూమ్ ఉంటది. ఆ స్ట్రాంగ్ రూమ్ లో కూడా మొన్నటి వరకు కూడా మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ లో ఉండటానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ కి స్ట్రాంగ్ రూములు కూడా బ్రేక్ అవుతున్నాయి కాబట్టి దయచేసి స్ట్రాంగ్ రూమ్ లో ఉండకుండా బయట ఉన్నటువంటి బంకర్ లోకి వెళ్ళి ఉండమంటున్నారు. ప్రతి బంకర్ లోను కూడా మరి ఏసీ ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది. ఫ్రిడ్జ్ లో మనకి ఏదైనా ఆహారం కావాలంటే ఫ్రిడ్జ్ లో మనం పెట్టుకోవచ్చు. మనకు అక్కడ కూసేపు ఉండటానికి మనకు వసతులు అయితే బంకర్ లో అన్ని కూడా ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. దానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇంచుమించు ఒక్కొక్క బంకర్ లోను ఒక 10 నుంచి 15, 20 మంది వరకు కూడా మరి బంకర్ లో మనం ఉండొచ్చు ఫ్రీగా. అందులో మనము సర్వే అవ్వచ్చు బంకర్లోను. అయితే ఈ బంకర్లు ఎలా ఉంటాయంటే అవుట్డోర్ లోను, పార్కుల్లోను ఎక్కడ ఉంటాయంటే అండర్ గ్రౌండ్ లో భూమికి లోపల వీళ్ళు ఈ బంకర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బంకర్లోకి వెళ్ళి మనము
ఈ బాంబు పడే సమయంలో అంటే మనకి ఇంచుమించు 10 నుంచి 11 నిమిషాల వరకు టైం ఉంటది బాంబు వచ్చే లోపల మనకి. ఈ 10 నిమిషాల లోపల మనకి దగ్గరలో ఎక్కడైతే మనకి బంకర్ ఉందో అక్కడికి వెళ్ళి మనము సేఫ్టీగా మనము ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. అయితే ఇరాన్ విషయంలో మాత్రం చాలా మంది కూడా మరి నేను ఫేస్బుక్ లో చూస్తా ఉన్నప్పుడు ఆ చాలా మంది కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగాను ఇరాన్ కి సపోర్ట్ గాను చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. దయచేసి ముందు విషయాలు తెలుసుకుని విషయాలను గ్రహించి మనం తర్వాత పోస్టులు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మనుషులే, మనము మనుషులమే, వీళ్ళ మనుషులే, అందరం మనుషులమే. కేవలం ఒక మనిషిని చంపడం కోసము చాలా భయంకరమైనటువంటి ఆయుధాలు ఇరాన్ వాడుతా ఉన్నది. 6 అడుగుల మనిషిని చంపడానికి ఇంచుమించు నూట 120 మీటర్ల పొడుగున్న బాంబులు వాడుతున్నాడు వీడు. అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఎంత ప్రమాదమైనటువంటి ఉన్మాదంతో వీళ్ళు నిండిపోయి ఉన్నారు. ఇప్పుడు మనిషి భూమి మీద సర్వే అవ్వటానికి ఆయుధాలే అవసరం లేదు. ఎదుటోడితోటి శత్రుత్వం పెంచుకోవటానికి ఆయుధాలే అవసరం లేదు. మంచిని పెంచుకోవటానికి ఆయుధాలే అవసరం లేదు. కేవలం మనం మంచిగా ఉంటే అవతలోడు మంచిగా ఉంటాడు, మనం చెడ్డగా ఉంటే అవతలోడు చెడ్డగా ఉంటాడు. ఇదే లోకనీతి. దాన్ని మరి వీళ్ళు మర్చిపోయి, నిజానికి చెప్పాలంటే భూమి మీద అత్యధిక జనాభా ఎవరున్నారంటే అరబ్బులే ఉన్నారు. అయినప్పటికీ మరి వీళ్ళు ప్రపంచానికి కూడా ప్రమాదంగా వీళ్ళే తయారవుతా ఉన్నారు. మరి ఇరాన్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది కూడా మరి ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసుకుంటూ ప్లకార్డులు పెట్టుకుంటూ వాళ్ళు మరి పోస్టులు పెడతా ఉన్నారు. అంటే దాన్ని బట్టి ఇరాన్ దేశంలో ఆ యొక్క సొంత దేశం ప్రజలే ఏ విధంగా మరి ఇబ్బంది పడుతున్నారో వాటిని చూసి కూడా మనము కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అవేవి అర్థం చేసుకోకుండా మరి మనము పోస్టులు పెట్టడం వలన ఏమవుతుందంటే ఇక నిజంగానే ఇజ్రాయెల్ అన్యాయం చేస్తుందేమని కొంత చెడు అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది. నిజానికి ఇజ్రాయెల్ ఏమీ చెడు చేయట్లేదు. వీడికి అవసరం లేదు, ఇరాన్ తోటి దెబ్బలాడవలసిన పని లేదు. వీడు మాట్లాడ కూర్చుని ఉంటే వీడి పని ఇటు చూసుకుంటాడు, ఆడి పని ఆడు చూసుకుంటాడు, అన్నీ అయిపోతాయి. కానీ రేపు జరగబోయే ప్రమాదాన్ని వీడు ముందుగానే పసిగట్టి అక్కడ ఉన్నటువంటి ఈ యురేనియం ప్లాంట్లు ఏతనే వాటిని పాడు చేశాడు. తర్వాత ఆ న్యూక్లియర్ ప్లాంట్లని వాడు నాశనం చేయడం జరిగింది. న్యూక్లియర్ బాంబులు నెల మీరు చూసారో లేదో కానీ వీడియోలోను కొన్ని కొన్ని వీడియోలు ఫేస్బుక్ లో పెట్టడానికి లేకుండా మరి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని వీడియోలు ఫేస్బుక్ లో పెట్టడానికి లేదు. వాడి దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్లలో బాంబులు చూస్తే ఇంచుమించు 2 ఊర్లు 3 ఊర్లు కలిపి ఉన్నటువంటి ప్లాంట్లలో వాడు కింద అండర్ గ్రౌండ్ లో బాంబులు తయారు చేసి పెట్టాడు. ఎందుకు, ఎవరి కోసం, దేనికోసం? భూమి మీద అందరినీ చంపేశాడు, ఒక్కడ బతుకుతాడా? ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా పోస్ట్ పెట్టే ముందు. దయచేసి ఎవరో కూడా మరి దానికి వ్యతిరేకంగా పెట్టద్దు, దీనికి వ్యతిరేకంగా పెట్టద్దు. జరిగిన దాన్ని మనం ప్రజలకు చెప్దాము. దాన్ని బట్టి ప్రజలే నిజం ఏంటనేది నిర్ణయించుకుంటారు. తర్వాత మన ఇండియాలో మన 2 తెలుగు రాష్ట్రాల్లో మరి ఉన్నటువంటి మీడియా వాళ్ళు చాలా ఉత్సాహం చూపించి కొన్ని కొన్ని తప్పుడు న్యూస్లు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. మరి వాటన్నిటిని కూడా మీరు చూసి ఏమీ భయపడొద్దు. ఇక్కడ ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఫుల్గా ఉన్న మన వాళ్ళందరితోటి కూడా మీరు వాట్సాప్ లో వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఫోన్లు చేసి చక్కగా మీరు చాటింగ్లు చేసుకోవచ్చు, మాట్లాడవచ్చు. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉన్న బంధువులందరూ కూడాను. దయచేసి మరి ఎవరు కంగారు పడొద్దు. ఇక్కడైతే అంత ప్రమాదం అయితే మన వాళ్ళకే కదా, ఇజ్రాయెల్ కూడా ఎవరికి లేదు ప్రస్తుతానికి. అంతా బానే ఉంది. మరి దేవుని చిత్తం అయితే రేపు మరి వీళ్ళు ఒప్పందం చేసుకోవడం కోసం, మరి చర్చించుకోవడం కోసం రేపు 2 గంటలు ఆ బ్రేక్ తీసుకోవడం జరిగింది. మరి రేపు ఒకవేళ దేవుని దయ ఉండి 2 దేశాల మధ్యన శాంతి ఒప్పందం జరిగితే రేపటితో యుద్ధం ఆగిపోవచ్చు. లేదు అంటే గనక మరి ఇంకా ఒక వారం రోజుల వరకు కూడా మరి యుద్ధం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. కంగారు పడవలసిన విషయం అయితే మాత్రం ఏమీ లేదు ప్రస్తుతానికి. ఎయిర్పోర్ట్ అయితే నిన్నటి నుంచి కొన్ని ఫ్లైట్లకి వీళ్ళు అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎమర్జెన్సీ ఫ్లైట్లు. తర్వాత ఈ వ్యాపారానికి నిమిత్తం, ఈ లావాదేవీల నిమిత్తం ఈ ఫ్లైట్లు అయితే మాత్రం నిన్నటి నుంచి తిరుగుతా ఉన్నాయి. ఇంచుమించు వారం రోజుల వరకు కూడా మరి ఎయిర్పోర్ట్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు మరి బెయిర్ షాబాలో పడినటువంటి మిసైల్ వల్ల ఇంచుమించు 1 మిలియన్ అంటే 60 లక్షల మంది నిజంగా ఆ బాంబు కనుక ఆ బిల్డింగ్ మీద పడి ఉంటే కనుక ఇంచుమించు ఒక 60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. క్రిస్టియన్స్ అవనివ్వండి, యూదులు అవనివ్వండి, అరబ్బులు అవనివ్వండి, ఇతర దేశస్తులు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా మరి హాస్పిటల్లో ఇంచుమించు 1 మిలియన్ అంటే 60 లక్షల మంది హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి మరి ఇజ్రాయేలీ ఐడిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు న్యూస్లోను.
అంటే ఒకసారి ఆలోచించిన ఒక్క బాంబు వలన 60 లక్షల మంది ఒకసారిగా చనిపోతే ఎంత ప్రమాదం అది, ఎంత బాధాకరమైన విషయం అది. కనీసం వాడు ఏమీ ఆలోచించకుండా వాడి టార్గెట్ ఏంటంటే కేవలం హాస్పిటల్‌లు, స్కూళ్ళు, ప్రార్థనా మందిరాలు, ఏదైనా రెస్టారెంట్లు గాని, ఏదన్నా జనం ఎక్కువుండి ఏయైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు మాత్రమే వాడు మరి ఇరాన్ వాడు టార్గెట్ చేసి బాంబులు వేస్తా ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్ మాత్రం అలా చేయట్లేదు. వీళ్ళ ముందే వాళ్ళకి ఒక రోజు ముందు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు. ఆ ప్రాంతాన్ని మరి దయచేసి మరి విడిచి వెళ్ళిపోవాలని చెప్పి వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వెకేట్ అయిపోయిన తర్వాతే వీళ్ళు అక్కడ దాడి చేయడం జరుగుతా ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతా ఉంది. అదే చేస్తా ఉన్నారు వీళ్ళు. కానీ ఇరాన్ వాడైతే మాత్రం వాడి ఇష్టానుసారంగా మరి ఇజ్రాయెల్ మీద బాంబులు కురిపిస్తా ఉన్నాడు. వాడు ఎలాంటి బాంబులు మరి ఇజ్రాయెల్ మీద కురిపించినప్పటికీ దేవుని యొక్క కాపుదల ఇజ్రాయెల్‌కి ఉన్నంత కాలం కూడా మరి దేవుడు ఈ దేశాన్ని కాపాడతాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడతాడు. మనం వాళ్ళందరినీ కాపాడతాడు కాబట్టి ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ గురించి, జరుగుతున్నటువంటి యుద్ధం గురించి, ఇరు దేశాల మధ్యన సంధి కుదిరి ఇరు దేశాల మధ్యన మరి శాంతి ఒప్పందం జరగాలని చెప్పి ప్రార్థన చేయండి. ప్రతి విషయంలోనూ కూడా మరి దేవుడు తోడుగా ఉంటాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారి గురించి మాత్రం మీరు ఏ విధంగానూ కూడా కంగారు పడొద్దు. కాకపోతే జనం ఎక్కడ గుంపులుగా ఉండటానికి వీళ్ళు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. బయట ఎక్కడ కూడా గుంపులుగా ఉండొద్దు. తర్వాత అనవసరంగా ఎక్కడ కూడా తిరగొద్దు అని చెప్పేసి వీళ్ళు రెస్ట్రిక్షన్స్ అయితే కొన్ని మరి పెట్టడం జరిగింది. వాటిని మనోళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారు. వాటి ప్రకారమే మనోళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ప్రార్థన చేయండి. ఇరాన్ విషయంలో అయితే మాత్రం జరుగుతున్నది ఇది. దయచేసి మరి ఈ విషయాలు గమనించండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళ మనుషులే, మనమో మనుషులమే. కానీ ఇరాన్ వాడు చేసేది చాలా చాలా అన్నమాట. చాలా అంటే 100కి 100% కూడా రాంగు. వాడు నేను 10 బాంబులే చేసుకుంటానని చెప్పి మరి యూఎన్‌లో ఒప్పందం చేసుకుని 100 బాంబులు చేస్తున్నాడాడు. అంటే నేను ఉదాహరణకి చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో వీళ్ళకి ఒప్పందం ఉన్నప్పుడు నీకు నీ దేశం ఎంత, నీ దేశం ఎంత, నువ్వు ఇన్ని న్యూక్లియర్లు చేయాలి, నువ్వు ఇన్ని న్యూక్లియర్లు చేసుకుని నీ దేశం రక్షణ కోసం నువ్వు కొంతవరకు చేసుకుని ఉంచుకో. ఒకవేళ నీ దేశం మీదకి ఎవడన్నా దాడి చేస్తే వాడిని ఓడించడానికి, లేదంటే వాడి మీద ప్రతి దాడి చేయడానికి నీ దగ్గర కూడా కొన్ని ఆయుధాలు ఉండాలి కాబట్టి కొన్ని ఆయుధాలు నువ్వు తయారు చేసుకుని పెట్టుకో అని చెప్పేసి ప్రతి దేశానికి కూడా మరి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఎవరి కాలే స్వచ్ఛందంగా ఒప్పందం చేసుకున్నప్పుడు మరి వాడు కూడా కొంత ఒప్పందంలో మరి భాగం అయి ఉన్నప్పుడు వాడు చెప్పింది ఏంటంటే నేను 10 బాంబులే చేసుకుంటాను నా దేశం కాపాడుకోవటానికి అని వాడు చెప్పి ఇంచుమించు వందల లెక్కలోను వేల లెక్కలోను నడిష్టానుసారంగా బాంబులు చేసుకుంటా ఉన్నాడు. మరి ఇప్పుడు ఏమన్నాడంటే ఆటం బాంబు ఉంది, మరి ఆటం బాంబు నేను వేసానంటే కనుక ఆటం బాంబు వేసిన తర్వాత మొత్తం ఇజ్రాయెల్ అంతా కూడా నాశనం అయిపోద్ది అన్నట్టుగా వాడు మాట్లాడుతున్నాడు. మరి అయితే నేను పొద్దున్న మరి కొంతమందితో మాట్లాడినప్పుడు మన సహోదరులు కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే మరి ఇరాన్ దగ్గర అయితే ఆటం బాంబు లేదు, వాడి దగ్గర ఓన్లీ న్యూక్లియర్ బాంబులు, తర్వాత వేరే మిసైల్స్ ఉన్నాయి తప్ప కానీ ఆటం బాంబు అయితే వాడి దగ్గర లేదు అన్నట్టుగా మరి ఆ చెప్తా ఉన్నారు. మరి అది అంతవరకు అయితే నాకైతే తెలియదు. నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే మరి వాడి దగ్గర ఆటం బాంబు ఉంది, ఏది ప్రయోగిస్తాడో దాన్ని ప్రయోగించక ముందే మనము మొత్తం అంతా కూడా నాశనం చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారన్నట్టుగా మరి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి. మరి ఏదేమైనప్పటికీ అధిక మొత్తంలో ప్రమాదం జరగకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన ఒకటి మనం చేయగలుగుతాము, మనం ఏం చేయలేం కాబట్టి. తర్వాత ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా ప్రార్థన చేయండి. ఒక మనిషిని మనం పుట్టించలేము. ఒక మనిషిని మనము వాడి యొక్క జీవితాన్ని మనం తిరిగి ఇవ్వలేము. ఒక మనిషిని చంపిన తర్వాత వాడు కోల్పోయినటువంటి జీవితాన్ని, ఆ కుటుంబం కోల్పోయిన జీవితాన్ని ఎవరు తిరిగి ఇవ్వలేరు. భూమి మీద ఎవరికి కూడా అంత శక్తి లేదు. దేవుడు ఎవరికి శక్తి ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా కుటుంబానికి సంబంధించి ఎవరైనా సరే మరి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కోల్పోతే అది చాలా భయంకరమైన విషయం. భూమి మీద బ్రతికినంత కాలం కూడా మరి దానికి కారణమైనోళ్ళు బాధపడాలి, దానికి అనుభవించినోళ్ళు బాధపడాలి. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ప్రార్థన చేయండి. ఎవరు కూడా మరి ప్రాణాలు కోల్పోకుండా అందరూ కూడా క్షేమంగా ఉండేలాగా ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ అయితే మాత్రం మరి ప్రపంచ దేశాల కోసం పోరాడుతా ఉంది. దయచేసి మరి మీకు ఇష్టమైతే ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి, సపోర్ట్ చేయండి. ఈ విషయాలు ఇక్కడ జరుగుతా ఉన్నాయి ప్రస్తుతానికి. మరి రేపైతే మరి శాంతి ఒప్పందం కాదు, మరి మీటింగ్ ఉంది. మీటింగ్ లో మరి ఏం జరుగుతుంది ఏంటనేది తెలియదు. ఒకవేళ మరి సంధి కుదిరి అన్ని బాగానే ఉంటే కనుక మరి యుద్ధం ఆగిపోవచ్చు రేపటితోటే, లేదంటే కనుక ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎక్కువగా మరి ఈ విషయంలో మీరెవరు కూడా మరి గాబరా పడకుండా, కలత చెందకుండా అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ధైర్యంగా ఉండండి. మీ మీ కుటుంబాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని దయ వల్ల ఇక్కడ అందరూ క్షేమంగానే ఉన్నారు. ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు మరి వాళ్ళ యొక్క ఎంప్లాయర్లు వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళని కూడా మరి
ఈ బంకర్లోకి స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకెళ్ళటము వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రభుత్వం కూడా మరి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా చాలా కేర్ తీసుకుని ఇతర దేశస్తులందరినీ కూడా మరి తన ప్రజల్లాగే చూసుకుంటా ఉన్నారు. ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా మరి అన్ని అవసరతలు కూడా అందుబాటులో ఉన్నాయి. మెడికల్ గానీ, తర్వాత ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ప్రతిదీ కూడా మరి ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంది. ఏ విధంగానూ కూడా మరి ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీరు ధైర్యం చెప్పండి. ఇక్కడున్న మీ కుటుంబస్తులందరూ కూడా మీరందరూ ధైర్యం చెప్పండి. మరి దేవుని చిత్తమైతే ఈ యుద్ధం ఆగిపోయి మనందరం కూడా మరలా సంతోషంగా ఈ యొక్క దేశంలో పని చేసుకోవటానికి మనందరం కూడా మరి శాంతిగా ఏ విధమైనటువంటి కలత లేకుండా మనము జీవించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరి గురించి కూడా మరి ఈ విషయాలు గుర్తుంచుకోండి. తర్వాత ఆ మొన్న ఇంకొక విషయం జరిగింది ఏంటంటే పాకిస్తాన్ ఉంది కదా, మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ 750 బ్యాలిస్టిక్ మిసైల్ ఇరాన్కి పంపించింది. ఈ విషయం కూడా మరి చాలా మందికి తెలుసో లేదో నాకైతే తెలీదు. 750 బ్యాలిస్టిక్ మిసైల్ ఇరాన్కి పంపించింది. దేనికోసం? ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం కోసం. తర్వాత వాడేమంటున్నాడంటే వాడి దగ్గర ఆటం బాంబు ఉంది కాబట్టి ఒకవేళ నీకు కావాలంటే నా దగ్గర ఆటం బాంబు నీకు ఇస్తాను, నోటికెళ్ళి ఇజ్రాయెల్ మీద అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంటాడు. మరి ఆటం బాంబు దీని మీద ఎత్తే మరి ఆడు ఉంటాడండి భూమి మీద, అది కూడా మరి ఆడు ఆలోచించుకోవాలి కదా. ఈ విషయం గురించి ప్రార్థించండి. ఇప్పుడు వరకు అయితే మరి ఈ యొక్క యుద్ధంలో అమెరికా ఇంతవరకు కూడా మరి ఆ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు. కాకపోతే మరి అమెరికా కూడా మరి కొన్ని యుద్ధ విమానాలు, తర్వాత యుద్ధ నౌకలు, యుద్ధ ఓడలు కూడా మరి పంపించడం జరిగింది. అవి కూడా మరి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ సముద్రంలో ప్రతిదీ కూడా మరి వీళ్ళన్నీ రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారు. ఏమో ఇన్ కేసు ఒకవేళ యుద్ధం భారీగా జరిగితే మరి వాడి దగ్గర అధికంగా మరి ఈ క్షిపణులు ఉన్నాయి కాబట్టి, మిసైల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆడు వాటిని ప్రయోగిస్తే కంపల్సరీ ఎయిర్ స్ట్రైక్ జరుగుతుంది. నెక్స్ట్ చేసేదల్లా ఎయిర్ స్ట్రైక్ అనేసి అంటున్నారంటే మరి విమానాల ద్వారా యుద్ధం చేసుకోవడం అనేసి అంటున్నారు. అంతవరకు వెళ్లకుండా మరి ఇది ఇక్కడితోటి ఆగిపోయేలాగా ప్రార్థన చేయండి. పరిస్థితులన్నీ కూడా చక్కబడేలాగానే మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరికీ ధైర్యం చెప్పండి. ఇవి ప్రస్తుతానికి విషయాలు. ఒకవేళ ఇంకేమన్నా విషయాలు ఉంటే కనుక నేను తర్వాత మరి మరలా నేను లైవ్ పెట్టి లైవ్ లో విషయాలన్నీ కూడా చెప్పడానికి ఇష్టపడతాను. ఇంతవరకు మరి జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసి ఇందులో చాలా వరకు కూడా మరి ఫేక్ న్యూస్లు ఉన్నాయి. మరి వాటిని చూసి మీరు ఎవరు కూడా భయపడొద్దు, మళ్ళీ అధైర్యపడొద్దు. అన్ని కూడా క్షేమంగానే ప్రస్తుతం జరిగిపోతా ఉన్నాయి. కేవలం యుద్ధం ఆగిపోతే ఇంకా చాలా మందికి మరి జీవనోపాధి కూడా మరి దేశంలో దొరుకుతూ ఉంటది కాబట్టి దాని గురించి కూడా మీరు అందరూ దృష్టిలో ఉంచుకోండి. ఈ యుద్ధ విషయంలో మాత్రం మరి ఇరాన్ చేస్తున్నది చాలా వరకు కూడా మరి రాంగ్ చేస్తా ఉంది. ఖచ్చితంగా మరి అది రాంగే. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే వేరే ఇతర దేశాలకి, ప్రపంచ దేశాలకి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని ముందే వీడు పసిగట్టే ప్రమాదాన్ని ఆపడానికి వీడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అణుబాంబులు, తర్వాత వాడి దగ్గర అత్యధికంగా మరి ఏదైతే ఆటం బాంబు ఉందో ఈ ఆటం బాంబు తయారు చేయడానికి మరి అతి కీలకమైనటువంటి అణువులు యురేనియం చాలా ఎక్కువ మరి వాడి దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు, ఇజ్రాయేలీలు అంటా ఉన్నారు. మరి అది కూడా కొంతవరకు కరెక్టే కాబట్టి ఆ యురేనియం నిల్వలను వాటన్నిటిని కూడా మరి వీళ్ళు నాశనం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు. వాటి వల్ల తర్వాత ఈ అణుబాంబుల వల్ల కానీ వీటి వల్ల కానీ ఎవరికి ఏమైనటువంటి ప్రమాదం జరగకుండా, ఏ దేశము కూడా నష్టపోకుండా, ఏ దేశంలో ఉన్నటువంటి పౌరులు కూడా మరి వాళ్ళ యొక్క హక్కులు, జీవించే హక్కు వదులుకొని అన్యాయంగా చనిపోకుండా మరి అందరూ స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు కృప చూపించేలాగా ప్రార్థన చేయండి. మరి తర్వాత మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైపోయిందని పోస్టులు పెడుతున్నారు అందరూ. మూడో ప్రపంచ యుద్ధం ఇప్పుడు కదా, ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మూడో ప్రపంచ యుద్ధము. ఇప్పుడు స్టార్ట్ అవడం కాదు, మూడో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది ప్రస్తుతానికి. కాకపోతే అన్ని బయటపడలేదు. ప్రస్తుతం దేశాలు కొన్ని రెండు భాగాలుగా అయిపోయినాయి. మీరు ఈ యొక్క విషయాలన్నీ కూడా చూసుకుంటా వస్తే ప్రతి శత్రు దేశం కూడా తన యొక్క పొరుగు దేశం మీదకి మరి లెగిస్తా ఉంది. ఈ విషయాలన్నీ గమనించండి. తర్వాత రాబోయే రోజుల్లో మరి పరిస్థితులు ఇంకా గొడ్డుగా ఉండవచ్చు. మరి దాని గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. మన వాళ్ళైతే మరి అందరూ కూడా క్షేమంగా ఉన్నారు ప్రస్తుతానికి. మరి ఇక్కడ చాలా మంది మరి గాయపడ్డారు కాబట్టి హాస్పిటల్ దగ్గర పడినటువంటి బాంబు విషయంలోను వీటి విషయంలోనూ చాలా మంది గాయపడ్డారు. మరి వాళ్ళందరి గురించి, వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. మరి ప్రాణాలు కోల్పోయారు ఇంచుమించు ఇప్పుడు వరకు కూడా మరి 27 మంది వరకు చనిపోయారు ఈ బాంబుల విషయంలోను. అంటే ఈ రోజు వరకు జరిగినటువంటి బాంబుల దాడిలో 27 మంది మాత్రమే మరి చనిపోవడం జరిగింది ఇజ్రాయెల్లోను.
వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వాళ్ళ యొక్క కుటుంబాలకు దేవుడు ఆదరణ కలిగించలాగానే మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమైనా విషయాలుంటే గనక మరలా నేను లైవ్ పెట్టి లైవ్‌లో అన్ని విషయాలు కూడా వివరిస్తాను. దేవుడు మనలందరిని కూడా దీవించి ఆశీర్వదించును గాక. వీక్షించిన మీ అందరికీ వందనాలు. దయచేసి ఈ వీడియో మరి ఎవరైనా ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువులు ఎవరైనా సరే భయపడతా, ఇబ్బంది పడతా, తర్వాత కలత చెందుతా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా క్షేమంగానే ఉన్నాయి. అన్నీ బానే ఉన్నాయి. మీడియా చూపించి భయపెడుతున్నట్టుగా మరి ఇక్కడైతే ప్రస్తుతం ఏమీ లేదు. ఇక్కడంతా బానే ఉంది ప్రస్తుతానికి. బాంబులు పడుతున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటా, ఎవరికాళ్ళు సేఫ్టీగానే ఉన్నారిక్కడ ప్రతి ఒక్కరు కూడాను. ఎవరు అంత ఇబ్బందిగా లేరు. మరి ఈ విషయాలన్నిటి గురించి కూడా మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా మరి సహకరించాలని చెప్పి కోరుకుంటూ నా మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు మనల్నందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.